కొట్టిండట, మినిస్టర్ గారు వదిలిపెట్టిండని చెప్పుకుంటున్నాడు. ఎక్స్లో పోస్ట్ చేసిండు, ట్విట్టర్లో, తర్వాత వీడియో ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. బాబు, అసలు మీకేమైనా బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుశర ఉన్నదా? బీఆర్ఎస్ నాయకులు గత 10 ఏళ్లలో కాలువలు క్లీన్ చేయలేదు. కాలువలు క్లీన్ చేయక పాపం రైతులు అల్లాడుతుంటే మా కార్యకర్తలు మా అందరు కూడా సమిష్టిగా ఉండి సొంత నిధులతో చెక్ డ్యామ్ కట్టినాం, తర్వాత కాలువలన్నీ క్లీన్ చేసినాం. ఇప్పుడు రైతులందరూ సంతోషంగా ఉన్నారు, నీళ్లు సకాలంలో వస్తున్నాయని. వీళ్ళంతా కొత్త డ్రామాలు చేసి ఏదో మేము ఫోన్ చేసినా అని ఒక ఫోన్ కొట్టి నీళ్లు ఆయన ఏదైతే వాగు, ఏ వాగు అది, బొందివాగు, ఆయనకు 21 ఎకరాలు 25 ఎకరాలు తోట ఉన్నది, ఆయన చెక్ డ్యామ్ కట్టుకున్నాడు. నీళ్లు అక్కడికి వచ్చినాక అప్పుడు వచ్చి తెలుసుకున్నాడు నీళ్ళు వచ్చిందా లేదా అని కనుక్కొని వచ్చి ఆయన ఫోన్ చేసిండు. ఆ నీళ్లు మినిస్టర్ గారు ఫోన్ చేసి నీళ్లు లేవు, నీళ్లు ఆఖేరు వాగులో పోవాలి. ఆఖేరు వాగులకు ఎట్లా పోతాయి? బొందివాగు నిండినాకనే ఆఖేరు వాగులో పోతాయి. ఆయన మొత్తం నిండింది కాబట్టి, కడుపు నిండింది కాబట్టి ఇప్పుడు ఆయన సొంత తోటను కాపాడుకోవడానికి డ్రామాలు. మేము అందరం రైతుల కోసం పనిచేస్తున్నాం. ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా ఉన్నది కాబట్టి ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టద్దు. వచ్చి చూస్తురా, ఇక్కడే నిలబడ్డాం. నీ ఒక్క ఫోన్ తోని 300 కిలోమీటర్ రేడియస్ దెబ్బకు మారింది. గిన్నీస్ బుక్ లెక్కిస్తాం నీ పేరు. ఒక్క ఫోన్ తోనే 300 కిలోమీటర్ రేడియస్ లో 1 నిమిషంలో పారిపోస్తున్నాయి నీళ్లు. చూస్తురా, మా గవర్నమెంట్ లో నెల రోజుల నుండి ఎమ్మెల్యే గారు కష్టపడితే ఈ నీళ్లు కనబడుతుంటే ఒక్క ఫోన్తో వచ్చినాయని చెప్పుకోవటం నీకు సిగ్గుచేటు. నువ్వు నీ పార్టీ సిగ్గుతో తలంచుకునే రోజులు వర్ధనపేటలో వచ్చినాయని మేము హెచ్చరిస్తున్నాం.